కాకినాడ జిల్లా పత్తిపాడులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. పాతాళమ్మ గుడి దగ్గర లారీ టైర్ పేలడంతో మరో టైర్ మార్చేందుకు ప్రయత్నిస్తుండగా విశాఖ నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. మృతులు బాపట్ల జిల్లా ఉల్లికురవ మండలానికి చెందిన వారిగా గుర్తించారు. ఆగి ఉన్న లారీను లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఈ రోజు తెల్లవారుజామున 3:30-4 గంటల ప్రాంతంలో కాకినాడ జిల్లా పత్తిపాడు వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి చూస్తున్న ఆర్టీసీ బస్సు, సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముందు సీట్లో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడక్కడే మరణించారు. అంటే ఈ రోజు నిన్న తెల్లవారుజామున విశాఖ నుంచి రాజమండ్రి వస్తున్న ఈ బస్సులో సుమారుగా విశాఖ వచ్చుంటే ప్రమాదం అక్కడ ఒక లారీకి టైరు పంచర్ పడటంతో వెనకాల ఉన్న మరో లారీ ఆగి ఇద్దరు డ్రైవర్లు కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ టైరు మార్చుకున్న సందర్భంలో రిపేర్ వచ్చిన ఆ లారీ కంటే దానికి వెనకాల మరో లారీ ఉండడంతో ఆ రెండో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడక్కడే మృతి చెందారు. అంటే తెల్లవారుజామున ఈ సంఘటన జరగడంతో క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించమని చెప్పి అంటే దగ్గరలో ఉన్న 100 ఫోన్ చేయడంతో ఆ రోడ్ సేఫ్టీ వెహికల్ ఏదైతే ఉందో వెంటనే వచ్చి వాళ్ళని పికప్ చేసుకుని ఆ పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఈ నలుగురు కూడా మృతి చెందారు. అంటే వాళ్ళని అంబులెన్స్ లో ఎక్కించి ఆ ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గం మధ్యలో ఇద్దరు చనిపోయారు, మరో ఇద్దరు మాత్రం స్పాట్ లో అక్కడే చనిపోయారు. వీళ్ళందరూ కూడా బాపట్ల జిల్లా ఉల్లికురవ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాలు సేకరించారు. ప్రస్తుతం వీళ్ళ డెడ్ బాడీలు మొత్తం కూడా ప్రతిపాడు ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నాయి. ఈ రోజు మరి 11-12 గంటల ప్రాంతంలో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఇప్పటికే బంధువులకు సమాచారం అయితే ఇచ్చారు. వాళ్ళకి 12 గంటల ప్రాంతంలో మృతదేహాలను అప్పగించే అవకాశం ఉంది. ఏది ఏమన్నా కానీ తెల్లవారుజామున ఇటువంటి సంఘటనలు ఈ పత్తిపాడు హైవే మీద అంటే ఇంచుమించుగా లింగంపత్తి మన ఏలేశ్వరం నుంచి తుని మధ్య దారిలో నేషనల్ హైవే ఉంది. దీనికి కొంచెం తరచుగా ఇక్కడ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నేషనల్ హైవే పెట్రోలింగ్ అథారిటీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడెక్కడ హెచ్చరిక బోర్డులు జారీ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ లారీ పంచర్ పడిన తర్వాత ముందుగా హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడంతో వాళ్ళకి సూచించే అంటే ముందు లారీ రిపేర్ లో ఉన్నది అనే విషయం సూచించే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే మృతులంతా కూడా ఉల్లికురవ గ్రామం చెందిన నలుగురు వ్యక్తులు చెప్తున్నారు. పేర్లు కూడా చూస్తుంటే దాసరి కిషోరు, దాసరి ప్రసాద్, నాగయ్య, లోవరాజుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి డిఎస్పీ చేరుకున్నారు. మృతులను బంధువుల వివరాలు సేకరించి మరి కాసేపట్లో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలను వాళ్ళ బంధువులకు అప్పగించే అవకాశం ఉంటుంది. ప్రశ్న రైట్ రాజేష్, థ్యాంక్ యూ.